హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో భర్త పేరు కానీ, తండ్రి పేరు కానీ, అడ్రస్ కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కానీ ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే మొబైల్ ద్వారా మనం లేదా ల్యాప్టాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీనికి మీరు చేయాల్సింది ఒకటే అండి, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంతకుముందు మనం ఒక వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. అందులో అప్డేట్ అవ్వట్లేదు సార్, మరి ఏం చేయాలి, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది క్వశ్చన్స్ అయితే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ వీడియోని ప్రాపర్గా చూడకుండా నచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి ప్రూఫ్స్ అప్లోడ్ చేస్తే ఎట్లా చేస్తారండి, ఇది మీరు కూడా గమనించాలి. ఓకేనా? సో రిజెక్ట్ కాకుండా పర్ఫెక్ట్ పద్ధతిలో మా భర్త పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కానీ, అడ్రస్ కానీ ఏ విధంగా మార్చుకోవాలనేది వీడియోతో ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రండి, మరి ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, రిజెక్ట్ కాకుండా పర్ఫెక్ట్ పద్ధతిలో ఆధార్ అప్డేట్ మనం చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం రండి. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయమని ఉంటుంది. పక్కనే క్యాప్షా ఉంది కదా, క్యాప్షాని అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అనండి. ఓకే. సో దీనికి ఖచ్చితంగా మీకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే. సో ఆధార్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఖచ్చితంగా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో ఉండి ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పినటువంటి అన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో చాలామందికి పెళ్ళైన తర్వాత భర్త పేరు ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలని అనుకుంటారు చాలామంది, అవునా కదా? ఈజీగా ఈ వీడియో చూసి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని కనబడుతుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. కానీ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ అడ్రస్ అప్డేట్ దాని మీద క్లిక్ చేశాను. ఓకే. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వెళ్ళొచ్చు, మనము అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఓకే. అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గురించి ఇంకొక వీడియో చేస్తాను. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మరి అది కూడా అడ్రస్ కిందకే వస్తుంది కదా అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఇట్లా స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ అనేది ఎవరు కూడా ఫాలో కాక గుడ్డిగా మీరు అప్లోడ్ అనేది చేస్తుంటారు, లేకపోతే చెప్పే వీడియో కూడా పూర్తి వరకు చూడరు. ఓకే. ఇక్కడ 8 రకాల స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఓకే. సో ఇవి వదిలిపెట్టినా కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా రిజెక్ట్ కాకుండా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఇదిగోండి వస్తుంది, ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి, అంతకుముందు మనకు నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ ఆన్లైన్లో ఒక 1 year బ్యాక్ అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుండే. ఓకే. ఇప్పుడు తీసేశారు, ఆఫ్ కోర్స్ అది మర్చిపోండి. అండ్ ఈ సెక్షన్ నుంచి, ఈ స్క్రీన్ నుంచి మీరు నేమ్ ఇంకా ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంకా ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది కూడా మీరు ఈ స్క్రీన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో జెండర్ కూడా. సో అడ్రస్కి వచ్చేసి మీకు నో లిమిట్ అనేది ఇక్కడ కనబడుతుంది, అది ఎనేబుల్ ఉంది, బ్లూ కలర్లో ఉంది. ఆటోమేటిక్గా దాన్ని ఒక్కదాని మీద క్లిక్ చేసి ఉంది కాబట్టి మనం దాని మీద ప్రొసీడ్ టు అప్డేట్ ఆధారాన్ని మీద క్లిక్ చేస్తున్నాం. ఓకేనండి? సో ఇక్కడ ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. దీన్ని ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అని కనబడుతుంది. ఇక్కడ కేర్ ఆఫ్ అని కనబడుతుంది కదా. ఈ కేర్ ఆఫ్లో భర్త కానీ, తండ్రి కానీ, మీరు కేర్ ఆఫ్ ఎవరైతే ఎంట్రీ చేద్దాం అనుకుంటారో వాళ్ళని ఎంట్రీ చేయండి. తర్వాత హౌస్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత మీ స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ ఎంట్రీ చేయండి, లేకపోతే వదిలేసేయండి. తర్వాత కింద ఏరియా అంటే మీ యొక్క విలేజ్ నేమ్ ఎంట్రీ చేయండి. ఓకే. తర్వాత ల్యాండ్ మార్క్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే ఆ ల్యాండ్ మార్క్ ప్లేస్లో మీ మండల్ని ఎంట్రీ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ ఎంట్రీ చేయండి. ఆ పిన్ కోడ్ ఎంట్రీ చేసిన దాన్ని బట్టే మీకు కింద డిస్ట్రిక్ట్స్ కనబడతాయి, స్టేట్ కనబడుతుంది. ఓకే. సో డిస్ట్రిక్ట్స్ రాకపోతే మనకు అక్కడ ఇవన్నీ కూడా సెలెక్షన్సే ఉంటాయండి, పైన మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు సెలెక్షన్సే ఉంటాయి. మీ విలేజ్ కానీ, మీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ బటన్ వస్తుంది. క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా ఉంటాయి. కొందరు ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది, ఆమ్లెట్ విలేజ్ కనబడదు, పోస్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? క్లియర్గా నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో
ఇంకొంచెం కిందికి వస్తే కనుక మనకు అటాచ్మెంట్ ఫైల్స్ అనేది కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మరి ఏం అప్డేట్ ఎటువంటి ఫైల్స్ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సక్సెస్ఫుల్గా రిజెక్ట్ కాకుండా ఉంటుంది అని చూస్తే కనుక ఈ వీడియోలో చూడండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అండి. మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ కానీ, ఆ భర్త పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రూఫ్ మీద అది ఉండాలి పర్టికులర్గా. ఈ ప్రూఫ్ మీద మీరు అనుకునేటువంటి డీటెయిల్స్ ఉండకుండా మీకు నచ్చినటువంటి ప్రూఫ్స్ ఇక్కడ చెప్పిండు కదా అని అది మీకు ఇష్టానికి అప్లోడ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. అవునా కదండి? ఇప్పుడు సింపుల్గా మనం ఏదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటారో ఆ ప్రూఫ్ పెట్టకపోతే వాడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. అవునా కదా? అందుకే ఖచ్చితంగా ఇక్కడ అటాచ్మెంట్ చేసేటటువంటి ప్రూఫ్లో మీరు అనుకున్నటువంటి అడ్రస్ కానీ, తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ అవి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మరి ఎటువంటి అటాచ్మెంట్స్ ఫైల్స్ అనేది మనం చేయాలంటే కనుక ఇక్కడ చూడండి. ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అని కనబడుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మన బ్యాంక్ బుక్ కదండి, బ్యాంక్ స్టేట్మెంట్. మనం బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంకులోకి వెళ్తే మనకు స్టేట్మెంట్ ఇవ్వమంటే మన మేనేజర్ గారు ఇస్తారు, లేకపోతే ఆ క్లర్క్ ఎవరికో ఒకటి మనకు అప్లికేషన్ పెట్టుకుంటే స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద పర్ఫెక్ట్గా మనం అనుకున్నటువంటి అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదైతే మీరు అనుకుంటారో డీటెయిల్స్ ఉండాలి. సిగ్నేచర్ మేనేజర్ అనేది సిగ్నేచర్ అండ్ సీల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. వాటికనే తీసుకొని వచ్చి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వేస్ట్. తర్వాత డిజేబిలిటీ ఎవరైనా ఉంటే డిజేబిలిటీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మీరు పెట్టవచ్చండి. కాకపోతే ఎవరైతే మీరు ఇప్పుడు నాది అప్డేట్ చేయాలనుకుంటున్నానండి, నా పేరు మాత్రమే ఎలక్ట్రిసిటీ బిల్ పేరు మీద ఉండాలి. ఓకే, సో మీ నాన్నగారి పేరు మీద ఉండి మీరు పెట్టుకుంటే మాత్రం అది పనికిరాదు. ఓకే, అక్కడ ఎందుకంటే ఆధార్ మీ పేరు మీద ఉంటుంది, మీరు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు మీ నాన్నగారి పేరు మీద, అమ్మగారి పేరు మీద, మీ తాతగారి పేరు మీద, ఎవరి పేరు మీద ఉంది, అది ఒప్పుకోరు. అంతకుముందు నడిచింది, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఏది ప్రూఫ్ పెట్టాలన్నా ఓకే, ఎవరిది అప్డేట్ చేయాలనుకుంటారో వాళ్ళ పేరు మీదనే ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, క్లియర్. సో తర్వాత వచ్చేసి గ్యాస్ కనెక్షన్ బిల్లు కూడా పెట్టొచ్చు. ఓకే, సో గ్యాస్ కనెక్షన్ బిల్లు కూడా రీసెంట్గా పెట్టాలి. లాస్ట్ 1 మంత్కి 2 మంత్స్ మాత్రమే. ఇంకా వీలైతే ఈ మంత్ ఉంటే ఇంకా బెస్ట్. లాస్ట్ 1 మంత్ ఈ మంత్ పెట్టండి, ఇంకా ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇండియన్ పాస్పోర్ట్. ఓకే, సో ఇండియన్ పాస్పోర్ట్ కూడా ఇది ఎక్స్పైర్ కావద్దండి. కొందరు ఎక్స్పైర్ అయింది పెట్టి కూడా నాకు అప్డేట్ కాలేదు, రిజెక్ట్ అయిందని కామెంట్లో పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా మీకు ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మనకు అంతకుముందు వీడియో చేయడం అయితే జరిగింది, దానిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఇవన్నీ కూడా చిన్న రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్తో పాటుగా మీకు ఇప్పుడు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ వితౌట్ ఫోటోగ్రాఫ్ అని కనబడుతుంది కదా. మ్యారేజ్ సర్టిఫికేట్ భర్త పేరు చేంజ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా పెట్టచ్చు. కాకపోతే అందులో అడ్రస్ మెన్షన్ అయ్యి ఉండాలి. ఓకేనండి. సో తర్వాత పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని కనబడుతుంది. అయితే ఈ బ్యాంక్ బుక్ పెడితే కనుక ఇందాక మనం మరి స్టేట్మెంట్ అనుకున్నాము, అప్పుడు అద్దన్నారు. ఇప్పుడు బ్యాంక్ బుక్ పెట్టాలంటే పెడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? లేదండి. అయితే ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే బ్యాంక్ బుక్ పెడితే అప్పుడప్పుడు 50-50 ఛాన్సెస్ అండి. చాలామందికి రిజెక్ట్ చేస్తున్నారు, కొంతమందికే కదా చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ బ్యాంక్ బుక్ అనేది మీరు పక్కకు పెట్టేసేయండి, బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకోండి, అవుతుంది. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, మన ఇంటి పన్ను ఉంటుంది కదండి, ఇంటి పన్ను కడతాం కదా, అందులో ఇంగ్లీష్లో ఉండాలంటే తెలుగులో రాస్తే రిజెక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విలేజ్లలో చాలామంది గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ కార్యదర్శి వాళ్ళు ఏంటంటే తెలుగులో రాస్తున్నారు, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ నీట్గా రాయమని చెప్పండి. ఓకే, అప్పుడు మాత్రం పనిచేస్తే. అందులో హౌస్ నెంబర్ ఉంటుంది, భర్త పేరు కావాలంటే భర్త పేరు రాయించండి, తండ్రి పేరు కావాలంటే తండ్రి పేరు రాయించి రీసెంట్గా ఉండాలి. లాస్ట్ 1 ఇయర్ది మాత్రమే ఉండాలి, అంతకుముందు ఉంటే పని చేయదు. ఓకే, సో ఇంకా కొంచెం కిందికి వస్తే కనుక మనం ఇక్కడ పెన్షనర్ వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షనర్కి సంబంధించి పెట్టుకోవచ్చు. తర్వాత రేషన్ కార్డు అని అంటున్నారు కానీ రేషన్ కార్డు పాతది పనిచేస్తుందండి. ప్రజెంట్ రేషన్ కార్డు ఆన్లైన్ ద్వారా వచ్చేది మాత్రం అసలే పనిచేయదు. ఓకే, సో వీడియో కొంచెం లెంత్గా అయి ఉండొచ్చు, కాకపోతే మీరు క్లియర్గా రిజెక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇంకెవరికైనా షేర్ చేయాలంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, ఇంకో కొందరికి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే
సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఎట్ NACO అని కనబడుతుంది. సో వీళ్ళ ద్వారా కూడా నేను స్క్రీన్లో మీరు చూడొచ్చు, ఇది ఈ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని స్క్రీన్లో స్క్రీన్లో ఏ విధంగా చూపెడుతున్నానో క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ చేయాలి. అదేవిధంగా మీరు ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టి అలాగే సీల్ అండ్ సిగ్నేచర్ కూడా చేయించాలి ఈ స్టాండర్డ్ సర్టిఫికేట్ బై అనే వారితో. మరి స్టాండర్డ్ సర్టిఫికేట్స్ బై అనేది ఎవరు వస్తారంటే కనుక ఒకసారి చూడండి. సో మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కనుక లేకపోతే ఈ ఆధార్ అప్డేట్ ఫామ్ తీసుకొని వీరి ద్వారా కూడా మీరు సిగ్నేచర్ అండ్ సీల్ చేయించి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే కూడా మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా అవుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఏం ప్రూఫ్ లేకపోయినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏముందండి, స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ. సో గ్రూప్ ఏ కిందకి ఎవరైతే వస్తారో, లేకపోతే PF ఆఫీస్లో కానీ EPF ఆఫీస్లో కానీ ఎవరైతే మీరు గ్రీన్ పెన్తోని ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతోని సైన్ చేయించుకోవచ్చు, నడుస్తుంది. తర్వాత లేకపోతే స్టాండర్డ్ సర్టిఫికేట్ బై MP, MLA, MLC, మున్సిపల్ కౌన్సిలర్, లేకపోతే కార్యదర్శి, లేకపోతే సర్పంచ్ ఎవరైనా వారి ద్వారా కూడా మీరు గ్రీన్ పెన్ లేదా మీకు మన సర్పంచ్ అంటే బ్లూ పెన్తో పెడతారండి. అయ్యో మరి ఇప్పుడు గ్రీన్ పెన్ అన్నారు కదా అని అంటే గ్రీన్ పెన్ అంటే మనకు గ్రూప్ ఏ వాళ్ళు వస్తారు, MP వస్తారు, MLA వస్తారు, MLC వస్తారు. మన మున్సిపల్ కౌన్సిలర్ అయితే బ్లూ పెన్తో పెడతారు, ఓకే నడుస్తుంది. సర్పంచ్ కూడా మన బ్లూ పెన్తో పెడితే సీల్ వేస్తారు, నడుస్తుంది, డౌట్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. అందుకే మీరు పూర్తిగా చూడండి, మీకు ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఆధార్ అప్డేట్ కావడానికి రిజెక్ట్ కాకుండా ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు ఆధార్ సంబంధించి, రైట్. సో తర్వాత వచ్చేసి స్టాండర్డ్ సర్టిఫికేట్ బై రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కనబడుతుందండి. ఇది గ్రీన్ పెన్ను ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్కి తండ్రి పేరు తప్పు ఉంటుంది. ఇప్పుడు అపార్ కార్డులో తండ్రి పేరు సర్నేమ్తో లేదు అని కొందరు అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు తండ్రి పేరు మిస్టేక్స్ పడ్డా లేకపోతే తండ్రి పేరు కరెక్షన్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు అంటే గ్రీన్ పెన్ వాళ్ళు మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఆ స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టాండర్డ్ సర్టిఫికేట్ బై సూపరింటెండెంట్ కానీ వార్డెన్ కానీ ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవి కూడా మీరు పెట్టొచ్చు, ఓకేనా. అయితే గ్రూప్ ఏ గ్రీన్ పెన్ ఉండి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయిన వాళ్ళు కూడా మీరు సైన్ అయితే చేయించుకోవచ్చు, స్టూడెంట్స్తో సంబంధం లేకుండా. సో స్టూడెంట్స్ అయితే ఈ ఆప్షన్ అనేది మీరు అటాచ్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి, మీకు నచ్చింది సెలెక్షన్ చేసుకోవద్దు, ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ వాళ్ళతో సిగ్నేచర్ చేస్తే మీరు అటాచ్మెంట్ ఫైల్ అనేది వాళ్ళని మాత్రమే టిక్ చేసేసి అటాచ్మెంట్ ఫైల్ అదే చేయాలి. లేకపోతే MLA, MP, మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా చేయిస్తే ఆ ఆప్షన్ మాత్రమే టిక్ చూజ్ చేసుకొని మీరు ఫైల్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, ఓకేనా. సో ఏదో ఒకటి మరి నేను సర్టిఫికేట్ సిగ్నేచర్ చేయించిన ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తా అంటే కుదరదు. మీరు ఎవరితో సైన్ చేయించారో వాళ్ళని మాత్రమే ఇక్కడ చూజ్ చేసుకోవాలి, ఓకేనండి. సో తర్వాత మీ తహసీల్దార్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి తెలిసిన మనకు తహసీల్దార్ ఉంటారు కదా, సో తహసీల్దార్ గారి ద్వారా కూడా మీరు చేయించవచ్చు. గ్రూప్ ఏ, గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయొచ్చు. తర్వాత ఇంకా కొంచెం కిందికి వస్తే ఇంకా చూడండి ఇక్కడ టెలిఫోన్కి సంబంధించిన వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు. టెలిఫోన్ బిల్లు కూడా మీరు ల్యాండ్ బిల్లు కూడా పెట్టవచ్చు. లాస్ట్ మోర్ దాన్ 3 months కంటే కిందికి ఉండద్దండి, లాస్ట్ మంత్ అంతకుముందు ఉన్నా కూడా ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం కిందికి వస్తే కనుక వాటర్ బిల్ ఉంటుందండి, వాటర్ బిల్లు కూడా పెట్టవచ్చు, ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా పెట్టవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, ఓకే. తర్వాత వచ్చేసి మనకు ఇంకా ఏముంటుందండి, రేషన్ కార్డు అయితే కొంతమందికి ఉంటుంది, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కొంతమంది ఉంటుంది. సో ఇవన్నీ లేవు అనుకుంటే ఇదిగోండి ఈ స్టాండర్డ్ సర్టిఫికేట్ బై MLA కానీ, MP కానీ, గ్రూప్ ఏ కానీ, గ్రూప్ బి కానీ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎవరితోనైనా సైన్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి పద్ధతిలో మీరు నింపి సీల్ అండ్ సిగ్నేచర్ వేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా, ఓకే. సో ఇక్కడ
నేనైతే వ్యూ అండ్ అప్లోడ్కి వెళ్తున్నాను. సో అప్లోడ్ అయితే స్కాన్ చేసి రెడీ పెట్టుకోవాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ చూడండి, నేను పీడిఎఫ్ ఫార్మాట్లో గ్రూప్ ఏకి సంబంధించి వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాను. ఓకే, సైన్ చేసి ఇక్కడ అటాచ్మెంట్ తర్వాత నెక్స్ట్ అని వెళ్ళాలి. సో మీకు షాంపిల్గా ఇవన్నీ కూడా ఒకసారి ఎంట్రీ చేసి చూపెడతాను, ఒక్కసారి చూడండి. ఓకే, సో వీడియో కొద్దిగా లెంత్ అయింది కదండి, సారీ. కాకపోతే డీటెయిల్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కేర్ ఆఫ్ అంటే కేర్ ఆఫ్లో భర్త పేరు రాసుకోవచ్చు, వైఫ్ ఆఫ్ అని రాసుకోవచ్చు, సన్ ఆఫ్ అని రాసుకోవచ్చు, డాటర్ ఆఫ్ అని రాసుకోవచ్చు, మన ఇష్టం. సో మీ కరెక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా, అంటే మీరు పెట్టేటువంటి అటాచ్మెంట్లో ఇట్లానే ఉండాలి, మరి అది గుర్తుపెట్టుకోండి, కండిషన్ అప్లై అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక పేరు అయితే రాస్తున్నాను నేను. సో సన్ ఆఫ్ అని నేను అప్డేట్ చేస్తున్నాను. తండ్రి పేరు ప్రాబ్లం ఉంది, ఓన్లీ గోపిచంద్ అని వచ్చింది. ఇప్పుడు క్లియర్గా ఇంటి పేరుతో రావాలి అంటున్నారు కాబట్టి సో ఇంటి పేరుతో నేను ఆ ప్రూఫ్ అయితే అంటే గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని రావడం అయితే జరిగింది, గ్రూప్ ఏ. సో ఆ స్కాన్ చేసి రెడీ పెట్టుకొని నేను అటాచ్మెంట్ చేశాను ఇప్పుడు. సో తెలుగు కూడా మీరు కొంచెం ఏమైనా మీకు వస్తలేదు అంటే కీబోర్డ్లో తెలుగు ఆప్షన్ చూజ్ చేసుకోండి. నేను ఏ విధంగానైతే చూజ్ చేసుకుంటున్నానో ఆ విధంగా చూజ్ చేసుకొని మీకు సన్ ఆఫ్ అంటే తండ్రి అని కానీ ఇదిగోండి ఈ విధంగా నీట్గా మెన్షన్ చేసుకోండి. తర్వాత ఏంటంటే హౌస్ నెంబరు ఎంటర్ చేయండి. సో సన్ ఆఫ్ ప్లేస్లో మీరు డాటర్ ఆఫ్ రాసుకోవచ్చు, భర్త పేరు రాసుకోవచ్చు, వైఫ్ ఆఫ్ అని కూడా రాసుకోవచ్చు అండి. మీకు షాంపిల్గా మాత్రమే చూపెడుతున్నాను. సో హౌస్ నెంబర్ అని ఈ విధంగా టైప్ చేసుకోండి. సో పక్కనే క్లిక్ చేస్తే ఇంటి తెలుగులో అయితే ఈ విధంగా వచ్చింది కదా. నేను కీబోర్డ్ యూజ్ చేసేసి నేను కొంత మొత్తం అయితే చేంజ్ చేస్తాను. ఇదిగోండి మీకు ఫార్మాట్గా షాంపిల్గా ఇంత చాలా బాగా నీట్గా చూపెడుతున్నాను. డిస్టిక్, విలేజ్, పోస్ట్ ఆఫీసు ఇవన్నీ కూడా కొన్ని సెలెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఓకే అయితే తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. అర్థమైందండి. సో 2 MB లోపే ఉండాలి, పీడిఎఫ్ ఫైల్ కూడా స్కాన్ చేసినటువంటి ఫైలు 2 MB లోపే ఉండాలి. సో నెక్స్ట్కి వస్తే ఇదంతా కూడా ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకోమంటుంది, ప్రివ్యూ చూసుకోండి. ఇక్కడ కింద మనము ఒక చిన్న బాల్ మీద టిక్ చేస్తే కనుక కండిషన్స్ అప్లై ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. అగ్రి మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీదకి వెళ్ళాలి. కావాలంటే మళ్ళీ పెన్సిల్ బాల్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ ఆప్షన్ బ్యాక్ వచ్చి ఎడిట్ ఆప్షన్ మీద మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒక 50 రూపీస్ మాత్రం ఖచ్చితంగా మనము గవర్నమెంట్ కట్టాలి. సో ఏదైనా ఒక 2 గేట్వేస్ ఉంటే ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూజ్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ ద్వారా మీరు డబ్బులు కట్టొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు, ఇంకేదైనా వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ ద్వారా కూడా కట్టచ్చు. సో నేను ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన అమౌంట్ అయితే కట్టేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇంత క్లియర్గా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను కాబట్టి చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మరిన్ని పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అంతా అయిపోయాక పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయాక డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా, డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ ప్రింట్అవుట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ SRN అనే నెంబర్ ఉంది కదా, ఆ SRN నెంబర్ తీసుకొచ్చి మనము హోమ్ పేజ్లో అప్లోడ్ అయితే అంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనేది. ఇక్కడ ఈ పేజ్లో అండ్ మన హోమ్ పేజ్లో చివరికి మన రిక్వెస్ట్ కూడా కనబడుతుంది. సో ఈ విధంగా మనము ఎటువంటి ప్రూఫ్ పెట్టాలి ఆధార్ కార్డ్కి రిజెక్ట్ కాకుండా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.